బడా కంపెనీలకు ఎకరం 99 పైసలకు కట్టపెట్టడం కాదు. లోకేష్ నియోజకవర్గ ప్రజలకు ఇళ్ల స్థలాలు చూపండి. రెండేళ్లైనా మాటలే తప్ప చేతలు లేవు. లోకేష్ నియోజకవర్గంలో ఇల్లు పట్టాలు కోరుతూ రోడ్డు ఎక్కిన సామాన్యులు ఇప్పటికైనా కళ్ళు తెరువు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు అని సిపిఎం నేతలు వార్నింగ్. మంత్రి లోకేష్ గారు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఆయన విదేశాలు పర్యటన చేస్తారు, మోడీ గారికి ఢిల్లీ చుట్టూ తిరుగుతారు. కానీ నియోజకవర్గ ప్రజలు మాత్రం గాలికి వదిలేశారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి లోకేష్ గారు. ఎన్నికలకి ముందు 20,000 మందికి ఇళ్లు కట్టిస్తాం, పట్టాలు అందరికీ ఇస్తామని శిలాఫలకం వేశారు సీతానగరంలో. ఆ శిలాఫలకం మిమ్మల్ని వెక్కిరిస్తా ఉంది. శిలాఫలకమే కాదు, జనం కూడా వెక్కిరిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు పేదవాళ్ళకి 2 సెంట్లు ఇవ్వడానికి మీకు స్థలం దొరకలేదా? ఎకరం భూమి 99 పైసలు చొప్పున బడా కంపెనీలకి విశాఖపట్నం లాంటి చోట్ల విలువైన భూములు ఇస్తున్నారే. ఎకరం కాదు, అవసరమైతే మొత్తం భూమి ఇస్తానని చెప్తున్నావు. మీ సొంత భూమా? పేదవాళ్ళకి మాత్రం ఎందుకు ఇవ్వరని అడుగుతా ఉన్నాం. ఎంతకాలం ఆగాలి? 2 ఏళ్లు ఆగారు. వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు అందరూ పెద్దవాళ్ళకి మీరు కట్టబెడతారా? రాజధాని కోసం 50,000 ఎకరాలు ఉంటే చాలని ఇంకొక 1,00,000 ఎకరాలు భూ సమీకరణ చేస్తారు. పేదవాడికి మాత్రం ఇవ్వరా? మీరు క్రికెట్ చూడటానికి శ్రీలంక కూడా వెళ్ళి వస్తారే. అలాగే మీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, కుటుంబ సభ్యులకి విందు భోజనాలు పెట్టి, చీరలు పెట్టి చాలా హడావుడి చేస్తున్నారే. ఓట్లేసి గెలిపించి నియోజకవర్గ ప్రజలకు మాత్రం మొండి చేయి చూపిస్తా ఉన్నారు. అందుకే ఈ రోజున మంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని నెల రోజుల లోపల 6 నెలల క్రితం దరఖాస్తులు ఇస్తే, 2 ఏళ్ల క్రితం దరఖాస్తులు ఇస్తే ఎంక్వైరీ కూడా చేయించడానికి టైం లేని దిక్కుమాలిన ప్రభుత్వంలాగా మారింది. పెద్దవాళ్ల కోసం పేదవాళ్లు బలి చేస్తా ఉన్నారు. మాటలు తప్ప చేతలు లేవు. అందుకే సిపిఎం తరఫున ప్రకటిస్తున్నాం, మీరు ఈ నెల రోజుల్లో చెప్పిన మాట ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే జూన్ నెలలో లోకేష్ గారి కార్యాలయం ముందే పేదవాళ్లందరూ కూడా ఇళ్ల కోసం, పట్టాల కోసం ఆందోళన చేయడానికి సిద్ధపడతాం. సీతానగరంలో మీరేసిన శిలాఫలకం దగ్గర నుండి అప్పుడు మీరు యువగళం చేశారు, మర్చిపోయారు. ఇప్పుడు మేము సిపిఎం తరఫున మంగళగిరి జనగళం పేరుతో పాదయాత్ర చేస్తాం. ఆందోళన చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ప్రభుత్వ భూముల్ని పేదలే స్థలాలని వాళ్ళ భూములు వాడే స్వాధీనం చేసుకుని ఈ రోజున పట్టాల కోసం, ఇళ్ల కోసం పోరాడతారు. కిందటి పుష్కరాలప్పుడు తీసేసిన ఇళ్లకి ఇప్పుడు దాకా దిక్కు మొక్కు లేదు. ఇళ్లు పీకేట మాత్రం స్పీడ్గా చేస్తున్నారు. ఎట్లాగో పెన్షన్ లేవు, సంక్షేమ పథకాలు లేవు. కనీసం ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల స్థలాల కోసం చేయండి. అందుకనే ఇళ్ల స్థలాలు, పట్టాల కోసం ఆందోళన ఆగదు. ఈసారి తాడో పేడో తెలుసుకుని మంత్రి గారిని నిలదీయటానికి జనం సిద్ధంగా ఉన్నారు. మీరు ఇప్పటికైనా సమాధానం చెప్పండి. మే నెల మొత్తం కూడా 50,000 ఉత్తరాలతో